విశాఖ జిల్లా అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అరకు పార్లమెంటు పరిధిలోని పాచిపేట మండలంలోని గిరిజన గ్రామాల్లో ఆమె విస్తృత ప్రచారం చేశారు. ఆ తర్వాత అరకు బీజేపీ నేతలతో కొత్తపల్లి గీత సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తనను గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రధాని మోడీయే తమకు ఆదర్శమన్నారు కొత్తపల్లి గీత. ఇంతకుముందు 5 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు 20 లక్షలు పెంచారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే 60 సంవత్సరాలు పైబడ్డ 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారో వారందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా సంవత్సరానికి 5 లక్షలు మెడికల్ కవరేజ్ ఇస్తారు. అంటే 70 ఏళ్ళు పైబడితే అసలు ఎవరు కూడా ఇన్సూరెన్స్ ఇక్కడ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉంది, ఎవరు అవుతుందో తెలియదు, ఎవరు అవ్వలేదో తెలియదు. కానీ ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది మనందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. అందరికీ అందుబాటులో రావాలంటే ప్రతి కుటుంబానికి 5 లక్షలు కవరేజ్ ఉంటుంది సంవత్సరానికి. అదే కాకుండా 70 సంవత్సరాలు దాటిన వారికి, నార్మల్గా 70 సంవత్సరాలు దాటిన వారికి ప్రతిసారి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తుంటాయి. కుటుంబాలు కూడా ఒక్కొక్కసారి పోషించలేని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి 70 సంవత్సరాలు దాటిన వారికి సంవత్సరానికి 5 లక్షలు వచ్చాను నరేంద్ర మోడీ గారు ఇవ్వడానికి సంకల్పించారు ఆయుష్మాన్ భారత్ పార్టీ. సో 5 లక్షల రూపాయల కవరేజ్ అసలు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకి అందులో 70 సంవత్సరాలు దాటి. సో అట్లాంటి ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే ముద్ర లోన్స్ 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు జరిగింది. అలాగే మహిళలకు ప్రతి వారానికి 2 లక్షల నుంచి 20 లక్షల ఖర్చు జరిగింది. ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చారు. అండ్ ఈ రోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ఎన్నో రకమైన ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి వచ్చింది. ఈ రోజు ఇన్వెస్టర్స్ అందరూ రాష్ట్రానికి పాల్గొన్నారు. ఒక్కరు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి రైతుల పరిస్థితి లేదు. మనం చూసి ఈ రోజు మనకి ఆదాయం ఉన్న ఖర్చు మాత్రం ప్రతి నెల అప్పు చేసుకుంటూ ఆ అప్పుతోనే మనం కలెక్షన్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని కంప్లీట్ గా అప్పుల ఒప్పులో నింపేశాడు జగన్మోహన్ రెడ్డి. 13 లక్షల అప్పులు మనకు ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏముంది రాష్ట్రం అప్పులు చేస్తే మనకేమవుతుందని అనుకుంటున్నాం. కానీ అప్పులతో దేశం మన చేతిలో ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే నేను ఇక్కడ చెప్పినట్టు కోర్టు 50 రూపాయలు కోర్టు వస్తుంది. 2029 వరకు